హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉంది మా క్రియేటివ్ హెడ్ అజయ్ అన్న తయారు చేసిన అద్భుతమైన టీజర్? సో మేము చిన్న కాన్సెప్ట్ ఇచ్చాం అన్నమాట. మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ ఫోన్ లాంచ్ అవబోతుంది అని చెప్పేసి, దానికి తగ్గట్టు పవర్ మొత్తం టీజర్లో చూపించాలని చెప్పేసి చాలా కష్టపడ్డాడు మా వాడు. దాని గురించి మొత్తం కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంక మన వీడియోలోకి వెళ్ళిపోతే iQOO 90 సంబంధించి వీడియో. iQOO 90 అయితే లాంచ్ అవబోతుంది. ఈ మంత్ ఎండింగ్ లోపు మనం iQOO 90 అయితే చూడొచ్చు. జూలైలో లాంచ్ అవుతుంది. అండ్ ఈ ఫోన్ మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ ఫోన్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ iQOO నుంచి వస్తున్న వాటిలో కంపేర్ చేసుకున్నా కానీ ప్రజెంట్ అంటే ఇంతకుముందు iQOO ఫోన్స్తో కంపేర్ చేసినా కానీ ఇది పవర్ఫుల్ ఫోన్. ఎందుకంటే ఇది స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ప్రజెంట్ బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఆండ్రాయిడ్ మార్కెట్లో. అండ్ ఇది 8+ Gen 1 ప్రాసెసర్ మనకి లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే మీకు 10% CPUలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 30% వరకు మీకు పవర్ కన్జంప్షన్ తక్కువ అవుతుంది. అండ్ ఫోన్ ఫస్ట్ లుక్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు 2 కలర్స్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయి. ఇది ఫస్ట్ లుక్ టీజర్ మాత్రమే. దీనికి సంబంధించి నేను ఏం మాట్లాడకూడదు. లోపల ఏంది ఇవన్నీ గురించి ఏం చెప్పం. ఎలా ఉంది పర్ఫార్మెన్స్, ఇది కొనవచ్చా లేదా, దీని ప్రైస్ ఏంది, ఇవన్నీ లాంచ్ రోజే తెలుస్తాయి. సో లాంచ్ రోజు మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఇది కొలాబరేషన్ వీడియో iQOO తోటి. సో ఈ వీడియోలో అయితే ఏమి చెప్పడానికి అయితే లేదు. జస్ట్ ఇది లాంచ్ కూడా అవ్వలేదు కాబట్టి అసలు దీని గురించి ఏం బయటకు కూడా రావు. జస్ట్ డిజైన్ గురించి మాట్లాడతాం అండ్ కొన్ని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడతాం. ఇంకా దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ ఇది BMW డిజైన్ ఇంతకుముందు కూడా మనం చూసాం iQOO ఫోన్స్లో. అండ్ ఇది చాలా మందికి BMW డిజైన్ కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది ఇష్టపడరు. వాళ్ళ కోసం ఇంకొక డిజైన్ కూడా ఉంది. ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ మ్యాట్ ఫినిష్లో వస్తుంది. ఫస్ట్ డిజైన్ చూద్దాం. ఈ మ్యాట్ ఫినిష్ బ్లాక్ కలర్ అయితే కొద్దిగా నాకు యూనిక్ అనిపిస్తుంది. ఇది చూసి ఉన్నాం, ఇది కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. బాగుంది. మీకు మ్యాట్ ఫినిష్లో వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ ఏం అట్రాక్ట్ చేయట్లేదు. అండ్ ఈ టాప్లో చూసుకుంటే మొత్తం కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఫినిష్ లో ఇచ్చారు టాప్ పార్ట్ అంతా. అండ్ దీనిలో కూడా అంతే BMW డిజైన్ చూసుకున్నా కానీ మీకు ఇక్కడ కూడా మీకు ఈ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఫినిష్ అయితే కనిపిస్తుంది. అండ్ కెమెరా సెటప్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 20x అని చెప్పేసి కనిపిస్తుంది. మేబీ దీనిలో 20x జూమ్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ V1+ పవర్ బ్యాంక్ కనపడుతుంది. దీనిలో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో పాటు ఇంకో ప్రాసెసర్ కూడా ఉంటుంది. అది వచ్చేసరికి Vivo V1+ చిప్. ఇది మీరు Vivo X80 సిరీస్లో చూస్తుంటారు. Vivo V1+ చిప్. ఇది మీకు చాలా రకాలు ఉపయోగపడుతుంది. కెమెరా డిపార్ట్మెంట్లో ఉపయోగపడుతుంది, గేమింగ్ ఆడుతున్నప్పుడు ఉపయోగపడుతుంది. కెమెరాలో మీకు లో లైట్ ఫోటోగ్రఫీ ఇట్లాంటివి తీస్తుంటారు కదా, అక్కడ మీకు ఈ సెన్సార్ ఉపయోగపడుతుంది. దీనిలో మీకు మెయిన్ కెమెరా 50 MP GN5 అల్ట్రా సెన్సింగ్ కెమెరా ఉంటుంది. సో లో లైట్లో మీకు V1+ చిప్ అండ్ ఈ సెన్సార్ మీకు లో లైట్లో మంచి ఫొటోస్ మీరు తీయడానికి ఉపయోగపడతాయి. మెయిన్ దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే, మీరు లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఫోటో తీస్తున్నారు అనుకోండి, లో లైట్లో మీకు కొద్దిగా బ్రైట్ పిక్చర్స్ అయితే వస్తాయి. సో ఇది ఒకటి ప్లస్ పాయింట్. అండ్ లో లైట్లో మీరు రియల్ టైంలో నైట్ విజన్ అయితే చూడొచ్చు. సో ఇవన్నీ క్యాపబిలిటీస్ అయితే మీకు దీనిలో ఉంటాయి ఫోటోగ్రఫీ పరంగా. అండ్ ఇంకా గేమింగ్ విషయానికి వస్తే మాత్రం గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఉంటుంది. అంటే మీరు ఒక 60 FPS గేమ్ ఆడుతున్నారు అనుకోండి, దానిలో మీకు 90 FPS లాగా మీకు ఫీలింగ్ అయితే అలా వస్తుంది మీరు ఆడేటప్పుడు. సో అక్కడ మీకు ఇది ఉపయోగపడుతుంది. అండ్ స్టాండర్డ్ డెఫినేషన్ టు హై డెఫినేషన్ కూడా ఇది కన్వర్ట్ చేయగలదు ఇమేజ్ ని. ఇవన్నీ మనం చూసి MEMC కూడా దీనిలో అయితే ఉంటుంది. మీకు మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కంపెన్సేషన్, ఇవన్నీ మీకు గేమింగ్ లో ఉపయోగపడతాయి. అండ్ వేపర్ చాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అండ్ ఇన్ డిస్ప్లే డ్యూయల్ మాన్స్టర్ టచ్ ఉంటుంది, డ్యూయల్ X లీనియర్ మోటార్స్ ఉంటాయి, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు గేమింగ్ లో ఉపయోగపడతాయి. వీటన్నిటి గురించి డీటెయిల్ గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం ఇది లాంచ్ అయిన తర్వాత మీకు అన్బాక్సింగ్ వీడియోలో తెలుస్తుంది, మొత్తం డీటెయిల్ చెప్తాను. సో V1+ చిప్ అయితే మీకు ఇలా ఉపయోగపడుతుంది. అండ్ దీంతో పాటు దీనిలో మీకు 120W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి 120Hz E5 AMOLED స్క్రీన్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి సెంటర్ పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ చూపించచ్చు, ఫ్రంట్ సైడ్ చూపించచ్చు, అంత మించి ఏం చూపించడానికి అయితే లోపల ఓపెన్ చేసి మీకు. అండ్ ఇక్కడ చూస్తే బటన్ అయితే కొద్దిగా చేంజ్ అవుతుంది. BMW డిజైన్ లో మనకి ఈ పవర్ బటన్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది. దీనిలో వచ్చేసరికి మొత్తం కంప్లీట్ బ్లాక్ ఉంది. బ్యాక్ సైడ్స్ కూడా మొత్తం బ్లాక్ ఉంది. ఎవ్రీథింగ్ బ్లాక్ ఉంది. బ్లాక్ మోడల్ అయితే బ్లాక్ చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. మొత్తం గ్లాస్ అండ్ మెటల్ బాడీతో వస్తుంది. ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ ప్రైస్ డీటెయిల్స్, కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ లాంచ్ రోజు అయితే తెలుస్తాయి. అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఆ రోజే తెలుస్తుంది. ఈ ఫోన్ ప్రైస్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ వచ్చేసరికి ఇది స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి అరౌండ్ 50K ప్రైస్లో ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. మీరంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ఫోన్ ప్రైస్? దీంతోపాటు వీళ్ళ ఫ్యాన్స్ కోసం ఒక క్యాంపెయిన్ నడుపుతూ ఉన్నారు. మీలో ఎవరైనా ఒకళ్ళు iQOO ఫ్యాన్స్, ఇప్పుడు iQOO ఫ్యాన్స్ అనే కదా ఎవరైనా కానీ వీడియో చూస్తున్న వాళ్ళు, మీరు ఎవరైనా ఒకళ్ళు జర్మనీకి అయితే వెళ్ళొచ్చు. జర్మనీకి వెళ్ళి DTM రేస్ ఉంటుంది కదా, కార్ రేస్, అదైతే చూడొచ్చు అనమాట. దీనిలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి iQOO 90 అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత iQOO వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు, వాటికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. దానిలో నుంచి ఒకళ్ళనైతే వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి వాళ్ళని
జర్మనీ అయితే పంపిస్తారు. వెళ్ళి అక్కడ మీరు DTM రేస్ అయితే మీ కళ్ళతో అయితే చూడొచ్చు. ఈ కాంటెస్ట్ కూడా వీళ్ళు నడుపుతూ ఉన్నారు. ఇది ఓవరాల్ గా iQOO 90 ఫస్ట్ లుక్ టీజర్. వీడియోని ఇస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ఫోన్ ప్రైస్, దాని కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.